హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడతా ఉండాలి. అలానే క్లైమేట్ అసలే కూల్గా ఉంది. వేడి వేడి టీతో స్పైసీగా ఏమన్నా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. మరి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేయండి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్ అండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదు. పావు గంటలోపే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది. ఎన్ని బాల్స్ తింటున్నామో కూడా తెలియదు, అంత బాగుంటాయి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్యాబేజ్ బాల్స్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుము 2 కప్పుల వరకు తీసుకున్నానండి. దానిలోకి 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో ధనియాల పౌడర్, దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలానే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో కారం, లైట్గా పసుపు, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, దానితో పాటే 4 స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్, అలానే 4 స్పూన్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే సన్నగా తరిగిన కొత్తిమీర, అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని లైట్‌గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదండి. మనకి క్యాబేజ్ అనేది ఆల్రెడీ వెట్టగానే ఉంటుంది కదా, చూసుకుని వేసుకోవాలి వాటర్ అనేది. ఇలా కలిపెట్టుకున్న పిండిలోంచి చేయి తడి చేసుకుని మనకి కావాల్సినంత సైజులో ఇలా చిన్ని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ అనేది మీడియంకి చేంజ్ చేసుకోవాలి. తర్వాత క్యాబేజ్ బాల్స్ని జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇవి వేగుతున్నంతసేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అనేది అస్సలు ఉడకదు. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని కొంచెం ఓపికతో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేంత వరకు స్టవ్ అనేది కూడా మీడియంలోనే ఉంచుకోవాలి. వేసిన వెంటనే కదిపేయకూడదండి. ఇవి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు జాగ్రత్తగా కదుపుకోవాలి. వేసిన వెంటనే కదిపేస్తే మొత్తం అన్ని కలిసిపోతాయి దానిలో. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్యాబేజ్ బాల్స్. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. టొమాటో కెచప్తో కనుక తింటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మరి మీకు నచ్చాయా క్యాబేజీ బాల్స్? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.